హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట దొండకాయ ఫ్రై అండి. సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలానో మీకు చూపిస్తాను నా స్టైల్లో. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఎండు కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరి, పచ్చెనగపప్పు, మినపబ్యాళ్ళు అన్నీ వేసి వేపుతాను. జీలకర్ర, తెల్ల నువ్వులు అన్నీ సిమ్లో పెట్టి వేపుకుంటానండి. బాగా ఒక మంచి కలర్ వచ్చేంతవరకు వేపుకుంటాను. ఫస్ట్ కారపొడి చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్దండి. పెద్ద అడావిడిగా అన్నీ వేసేదేం లేదు. సింపుల్గా పిల్లలకి నచ్చేటట్టు చేస్తున్నాను. ఇదో జీలకర్ర వేసాను చూడండి. తెల్ల నువ్వులన్నీ వేసేసి వేగిపోయినాయి. ఇలా వేపేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే బాగా ఎగుతాయండి. వేసుకొని తీసేసుకుంటున్నాను. అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఆగి జాడీలు వేసుకుంటున్నానండి కారపొడి చేసుకోవటానికి. కారపొడి చేసేసుకొని ఫస్ట్ అట్లా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. మళ్ళీ తీసినాక అట్లా అయిపోయినాక మళ్ళీ కారము, ఉప్పు, చిన్నులపాయలు తగినన్ని వేసుకుంటానండి. వేసి మళ్ళీ మిక్సీ పట్టేశాను. చూడండి, చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. కారపొడి కూడా చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో మిక్సీ పట్టేసుకుంటే. చూడండి అంత బాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ పోసేసుకొని కాగిన తర్వాత చిన్నులపాయలు వేస్తానండి. పెద్ద ఉల్లిపాయలు వేయను నేను. చిన్నులపాయలు వేసాను. తర్వాత గింజలు, ఎండుమిరపకాయలు వేసానండి. వేసుకొని వేపుకొని ఇలానే ఒక మంచి కలర్ వచ్చినాక నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. దొండకాయల్ని పొడవుగా కట్ చేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న పీసుల్లాగా కాకుండా ఇలా కట్ చేసుకుంటాను. 2-3 నేను చేసుకుంటానండి. ఒకసారి పొడవుగా, ఒకసారి రౌండ్గా అలా కట్ చేసుకుంటాను. మీకు చూపించడం కోసం పొడవుగా చేస్తున్నాను. చూడండి, చాలా బాగా ఉంటుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి వేపుతున్నానండి. ఇలానే వేపుకుంటూ మీడియం సైజులో పెట్టుకుంటే మరీ సిమ్ము కాకుండా హైలో కాకుండా. చూడండి, చాలా వేగిపోయినాయి. సొగబడా వేగిపోయింది. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. కరివేపాకు వేసినాక కూడా నేను 15 నిమిషాలు వేపానండి. వేగిపోయినాయి. మొత్తం కలిపి నాకు కూర మొత్తం ఒక 20 నిమిషాలు అయింది టైము. అట్లా మీడియం సైజులో వేపుకుంటే అలా నొక్కంగానే అలా మెత్తగా అనిపిస్తే వేగిపోయినాయండి బాగా. కారపొడి వేసేస్తున్నాను నేను. కారపొడి వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుందండి. నేను కారం ఎక్కువ వేస్తాను. మా ఇంట్లో ఘాటు ఎక్కువ తింటారు. ఎవరిష్టం వాళ్ళది. మీరు కూడా లైట్ అంటే లైట్, డార్క్ అంటే కానీ చాలా బాగుంటుందండి. ఈ కారపొడితో చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దొండకాయ ఎప్పుడు బాగుంటుంది. నేను కొంచెం ఒట్టి కారం కూడా పైన చల్లుతానండి. దొండకాయ కొంచెం ఘాటు ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. నేను కూరగాయలని బట్టి కూడా కారం, ఉప్పు, కారాలు తగ్గటం, పెంచడం అలా చేస్తాను. కూరగాయలను బట్టి వేసుకుంటే బాగుంటుందండి టేస్టు. సప్పకున్న కూరగాయలు అయితే కొంచెం హెవీగా అట్లా వేసుకుంటాను. చాలా బాగా కుదిరిందండి. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుంటారని నా రెసిపీ చూపిస్తున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంతేనండి, నా దొండకాయ ఫ్రై రెడీ.